దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నేరుగా వాక్య ధ్యానంకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన బ్రతుకులు చక్కదిద్దుకుందాం. వాక్య వెలుగులో మన యొక్క లోపాలను చూసుకొని సవరించుకుందాం. దేవుని మహా ఉన్నతమైన కృపతో మనం కడగబడతాం. సత్యవేద గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి చదువుతాను. దయ శ్రద్ధగా వినండి. 15వ అధ్యాయం 12 నుంచి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేనిడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడనీడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాం. మృతులను లేపబడనీడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడనీడల మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. దేవుడు ఈ మాటలు మన వీటిలో ఆస్వాదించినగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ దినాన మమ్మల్ని ఇలాగున ఏర్పాటు చేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మీ దివ్య వర్తమానాన్ని అందజేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ ఎల్పుడును వాడుకుంటున్నందుకై వందనాలు తండ్రి. ప్రభువా, ఇప్పుడు ఈ దినాన ఈ క్షమయాన పరిశుద్ధాత్మ తండ్రి మీ దివ్య వర్తమానాన్ని వినాలని ఆశతో ఎదురు చూస్తున్నా. మా లోపాలను సవరించుకొని మీ సన్నిధుల్లో మా బ్రతుకులు కట్టుకునే అనుభవాన్ని దయచేయండి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి మీరే నీ దాసుని హత్తుకొని, నీ దాసుని వశపరుచుకొని, నీ దాసుడిపై మీరు ఆసీనులై నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడుతున్న ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరు మాకు సహాయం వచ్చేయండి. ప్రభువా, పరమ తండ్రి నీ దాసుని వాడుకుని, గాడిదని వాడుకుని నాతో మాతో అందరితో మాట్లాడమని, మీ కృపలో భద్రపరిచి కనికరమ చూపించి దయపాలించి నడిపించి మీరే సహాయం వచ్చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం సమస్తం పొందుకోమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామములో విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనము చూచినట్లయితే, ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనకి చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన సంగతి అంటే మృతుల పునరుద్ధానమును గుర్చిన వార్త. క్లారిఫికేషన్, జస్టిఫికేషన్ మనకి చెబుతూ ఉంది. మృతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నది. పునర్జన్మ కాదు. భగవద్గీతలో మాట్లాడుతున్న మాటలు పునర్నిత జననం, పునర్నితి మరణం, అది కాదు. పునరుద్ధానము అనే ఒక అనుభవం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంగతి. పునరుద్ధానమును గురించి స్పష్టత లేనందుచేతన చాలామంది గందరగోళంలో ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నవారు కూడా, క్రీస్తుని వెంబడిస్తున్నవారు, యేసునాథుని రక్తము చేత కడగబడిన వారు కూడా చిన్నపాటి గందరగోళంలో ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. పునరుద్ధానము అనేది నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. విశ్వాసం అనేది తగ్గిపోతే గనక
విశ్వాసం అనేది బలహీనపరచబడితే నువ్వు దేవునితో నడవలేవు. దేవుడు చేసిన కార్యాన్ని నీకు అర్థం కాదు. దేవుడు తలపెట్టిన ఆ అద్భుతమైన కార్యము నీకు అగోచరంగా మిగిలిపోతుంది. గోచరము కాదు. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోతే అది చాలా ప్రమాదకరం. కొన్ని విషయాలు అర్థమైతే ప్రమాదకరం. కొన్ని విషయాలు అర్థమవుతాయి కానీ అది మనము వ్యర్థమైన వాటికి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలు అర్థం కాకపోతే అది చాలా ప్రమాదకరం. ఒక ప్రాముఖ్యమైన బేసిక్స్ పాయింట్స్ అన్నమాట. ఆ బేసిక్స్ పాయింట్స్లో పునాదిగా ఏర్పరచబడినటువంటి అంశాలలో ఒకటి పునరుద్ధానం. పునరుద్ధానం అనేది లేదు అన్న అనుభవం కలిగిన, పునరుద్ధానములో క్లారిఫికేషన్ లేకపోయినా, అంటే స్పష్టత లేకపోయినా మనం ఖచ్చితంగా అల్ప విశ్వాసులుగా తయారవుతాం. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ముందుకు కొనసాగలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. పునరుద్ధానం అనేది ఒక సరైన అవగాహన లేకపోతే, పునరుద్ధానమును గురించిన ఆలోచన సరిగా లేకపోతే, దాని గురించిన సమాచారం సరిగా మనము అవగాహన చేసుకోకపోతే, మనము రక్షణ తీసుకున్నా సరే అందులో కొనసాగడం కష్టతరమైపోతుంది. కనుక పునరుద్ధానం అవసరం. పునరుద్ధానమును గురించిన వర్తమానము అవసరం. స్పష్టత మనకి అవసరం. ఎందుకంటే పునరుద్ధానం అనేది లేకపోతే, పునరుద్ధానం అనేది లేదు అనుకుంటే గనక మనం ఇంకనూ పాపులమై ఉంటాము. అంత ప్రమాదకరం, అంత ప్రమాదకరం. మరియు పునరుద్ధానం అనేది లేకపోతే అపోస్తలులు చేసిన బోధనను అబద్ధముగా మనం ఎంచుతాం. అంత ప్రమాదకరం. అంటే దైవ లేఖన భాగములో కనబడేటువంటి అంశాలను మనము తీసేస్తాం, మనం పట్టించుకో. మన రక్షణకి కారణము, మన విశ్వాసానికి కారణమైన వాటిని మనము తీసేస్తే ఇంకా మనము విశ్వాస భ్రష్టులము అయిపోతాం. అంత ప్రమాదకరం. పునరుద్ధానమును గూర్చి ఆలోచన, పునరుద్ధానమును గూర్చిన సమాచారము సరిగా మనము అవగాహన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అవగాహన చేసుకోకపోతే అది మనకి ప్రమాదకరం. 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా క్రీస్తు సంఘం వారు ఈ వివాదములో ఉన్నారు. ఈ పునరుద్ధానాన్ని సరిగా అవగాహన చేసుకోకపోవడం, ఈ లోకంలో 1000 ఏండ్ల పరిపాలన దేవాది దేవుడు చేయబోతున్న సమయాలలో సరైన స్పష్టత లేనటువంటి వారిగా క్రీస్తు సంఘ సభ్యులు ఉన్నారు, డినామినేషన్ వారు ఉన్నారు. అట్లాంటి గందరగోళంలోకి వెళ్ళిపోతాం మనం కూడా. అది మనకి, మన విశ్వాసానికి ఒక చాలా దెబ్బ తీస్తుంది. ప్రభునందు ప్రియులారా, చిన్న సమాచారంలో కనిపించినటువంటి పెద్ద సముద్రం అంత సమాచారం అది. చిన్న సహాయము, చిన్న మనకి స్పష్టత, చిన్న సమాచారమే అనిపించినటువంటి పెద్ద సముద్రం వంటి అద్భుతమైన ఆశ్చర్యగొలిపేటువంటి సంగతి అది. అది అవగాహన చేసుకోకపోతే మనం ఎంతటి దూరమైన దేవునికి విరోధంగా వెళ్ళిపోతాం. అది అర్థం చేసుకుంటే ఎంతటి దగ్గరకు వెళ్తామో మనకే అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, అయితే క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యమైన సంగతులలో, పునాదిలో ఉన్నటువంటి సంగతులలో ఒక సంగతి ఇది, పునరుద్ధానమును గురించిన మాట. అయితే పునరుద్ధానం అంటే ఏమిటి అసలు? పునరుద్ధానం అంటే ఏమిటి అసలు? దీని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని చెబుతూ తెస్సలోనికి రాసిన పత్రికలో మనకు ఆ మాట వినిపిస్తూ ఉంటుంది. మీకు ఈ విషయం తెలియకుండా నాకు ఇష్టము లేదు, ఇది మీకు తెలియాల అని స్పష్టంగా తెలియపరిచేటువంటి విషయం మనకి కనబడుతుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 17 చూడండి ఆయన. 17, 14. 13 నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇది చాలా అత్యవసరమైన సంగతి. విశ్వాసాన్ని నీరు కారేటువంటి అనుభవాన్ని తెచ్చుకోకూడదు. అల్ప విశ్వాసంలోనికి మనం వెళ్ళకూడదు. అల్ప విశ్వాసంలోనికి వెళితే ప్రార్థన జీవితం సన్నగిల్లుతుంది. విశ్వాసాన్ని మనము బలహీనపరచబడుకుంటే మన జీవితాలలో ప్రార్థన జీవితం, దైవ సన్నిధి, దేవుని పట్ల ఆసక్తి, దైవ లేఖనం పట్ల ఆసక్తి, సత్యాశక్తి మెల్లిగా సన్నగిల్లిపోతుంది. సన్నగిల్లిపోతే ఇంకా నీవు నేను బలహీనమైపోతాం. దేవునితో ఉంటేనే మనకి బలము, దైవ సన్నిధిలో ఉంటేనే మనకి ఆశ్చర్యగొలిపేటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవునితో మనం నడిస్తేనే మనము దేవుడిచ్చు బహుమానం పొందుకోగలుగుతాం. దేవుని పట్ల, సత్యం పట్ల ఆసక్తి ఉంటేనే మనము దేవుని కార్యాలలో పాత్రధారులుగా ఉండగలుగుతాం. లేకపోతే మనము దేవునితో నడవలేము, దేవుని కార్యాలలో మనం పాత్రధారులుగా ఉండలేము. ఆ తీర్పు దినాన దేవుడిచ్చు బహుమానాన్ని మనము పొందుకోలేము. అంతటి ప్రమాదకరం. కనుక ప్రభువునందు ప్రియులారా, గమనించదగ్గ విషయం ఏమిటంటే, మనము చనిపోతాం. మనమే కాదు, చాలామంది మానవ సమాజం చనిపోతారు. క్రీస్తు నందున్నా చనిపోతారు, క్రీస్తు వెలుబడున్నా చనిపోతారు. చనిపోవడం అనేది తప్పని పరిస్థితి. చావు అనేది వస్తుంది. కానీ ఈ పునరుద్ధానమును గురించిన స్పష్టత నీలో ఉంటే, దేవుడు ఏర్పరిచిన పునరుద్ధానమును గురించిన స్పష్టత నీకుంటే, నీవు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతావనే ఒక ఆలోచన, ఒక స్పష్టత నీకు ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతావు. చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతామండి? చనిపోయిన తర్వాత మన బ్రతుకు ఎలాగుంటుందండి అని మనం ఆలోచన చేస్తే, చూడండి, కిందకు రండి నాయన. అదే 15వ అధ్యాయం, కొరింథీ రాసిన 15వ అధ్యాయము 29 నుంచి ఆయన. ఇట్లు కాని ఎడల మృతులు కొరకై బాప్దేశం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్దేశం పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో
మృగములతో పోరాడి నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము. కనుక తిందుము, త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగూ లేతురు? వారిట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీ విత్తునిది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తుని దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, దాన్ని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తును దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించాలి. వచ్చిన మనం చదివాం కదా, అందులో ఉన్నటువంటి అంశాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. పునరుద్ధానమును కలిగినటువంటి, పునరుద్ధానాన్ని ఏర్పాటు చేసినటువంటి సర్వోన్నత దేవుడు మనం చనిపోయిన తర్వాత ఎలాగ పునరుద్ధానం అవుతాం, ఎలాగ బ్రతుకుతాం, చనిపోయిన తర్వాత మన బ్రతుకు ఏ రీతిగా ఉంటుంది, ఇదే దేహం ఉంటుందా, అసలు ఏ రీతిగా దేహం అనేది ఏర్పడుతుంది? ఈ మట్టిలో కలిసిపోతుంది. మరి ఈ మట్టిని నిలబెట్టేటువంటి, ఈ శరీరం నిలబెట్టేటువంటి ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మరూపిగా జన్మిస్తామా? అలాగా ఉండిపోతామా? ఆత్మరూపంగానే యుగయుగాలు మనం జీవిస్తామా? కాదు. పునరుద్ధానం అనుకున్నటువంటి గొప్పతనం మనము గమనించాలి. ఆత్మరూపిగా అలాగే ఉండిపోము. ఒక విత్తనము, దానికి ఉదాహరణ చెప్పారన్నమాట అక్కడ. ఒక విత్తనము మనం విత్తుతాం. మొక్కజొన్న మనం వేస్తుంది మొక్కజొన్న పిక్క వేసినప్పుడు దానికి మొక్క మనం వేసామా? మొక్క వేయలేదు. మనం ఏం వేసాము? పిక్క, విత్తనం వేసాం. ఆ సీడు ఎంత ఉంటుంది, మరి మొక్క ఎంత వస్తుంది? చాలా పెద్దదిగా వస్తుంది. ఇప్పుడు విత్తనం మనకి ఆకు ఉండదు. ఆ విత్తనం పిక్కకి ఆకులు ఉండవు. మరి ఆకులు ఎలాగ వస్తున్నాయి అంటే, ఈ విత్తనం ఏదైతే ఉందో అది చస్తే కానీ దానికి ఇంకో శరీరాన్ని దేవుడు ఇవ్వడు. అలాగనే మనము ఈ దేహాన్ని ఈ భూమిలో కలిపేసినప్పుడు దేవుడు మనకు ఒక దేహాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దాని గురించి కూడా ఆ లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటి చూడండి, 42వ వచనం చూడండి. ఆయన మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే ఆత్మ సంబంధమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము, ఈ రెండు జాగ్రత్త గమనించాలి. గనుక ప్రభువునందు పిల్లారా, ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, ఈ పునరుద్ధానములో మనకి రెండు రకాలుగా మారుతూ ఉన్నాయి. బలహీనమైన శరీరం ఒకటి ఉందట, మరి బలవంతమైన శరీరం ఒకటి ఉందట. మరలా ఏమంటున్నాడు? ఘనహీనమైనదిగా విత్తబడిన శరీరం ఒకటి ఉందట. మరలా ఘనమైనది శరీరం ఒకటి, మహిమగల శరీరం ఒకటి ఉన్నదట. మరలా క్షయమైనదిగా శరీరం ఒకటి ఉన్నదట, అక్షయమైన శరీరం ఒకటి ఉన్నదట.
దేవునికి స్తోత్రం. కనుక ఈ అక్షయమైనది, బలహీనమైనది, ఘనహీనమైనటువంటి శరీరము ఇది మనకేమవుతుంది? భూమిలోనికి కలిసిపోతుంది. ఏంటి శరీరము? బలహీనమైనది, ఘనహీనమైనది, క్షయమైనది. అంటే నిరంతరం ఉండేటువంటి దేహము కాదు. ఏదో దినాన్న ఇది బలహీనం కనుక బలహీనంగా అయిపోతుంది, ముగిసిపోతుంది. ఘనహీనమైనది కనుక అలాగనే ముగిసిపోతుంది. క్షయమైనది కనుక ఎన్నాళ్ళు ఉండే అవకాశము లేదు, ముగిసిపోతుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ విషయాన్ని సరిగా మనము గ్రహించకపోతే చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మనము వినాల. ఇది తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక తీసుకురండి ముందు. హైందవ ప్రచారంలో అనేకమైన పురాణ ఇతిహాసాలు ఉన్నప్పటికీ దైవలేఖనం స్పష్టత మనకి ఇస్తుంది. స్పష్టత కలిగిన విషయాలు మనం సరిగా అవగాహన చేసుకోకపోతే అది మనకు చాలా ప్రమాదకరం. చాలా జాగ్రత్త వినాలి. అందుకని ఏమిటంటే మనకున్నటువంటి ఈ దేహము ఏమవుతుందంట? క్షయమైనది, బలహీనమైనది, ఘనహీనమైనది. కనుక ఇదేమవుతుందంటే ఒకనాటికి నశించిపోతుంది, ఒకనాటికి నశించిపోతుంది. అయితే ఎప్పుడైతే దైవ సన్నిధిలో మనము బ్రతికి ఉన్నామో, దేవుని పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నామో, దేవుని పరిశుద్ధ రక్తాన్ని స్వీకరిస్తున్నామో, దేవుడు చేసిన కార్యం పట్ల మనము శ్రద్ధ వహించి ఉన్నామో, అప్పుడు మనకి ఈ విషయం మనకి అర్థమవుతుంది. ఈ యొక్క ప్రక్రియ మనకి అవగాహన అవుతుంది. ఎందుకంటే యేసునాథుని యొక్క రక్తాన్ని ఆశ్రయించేటప్పుడు, యేసునాథుని యొక్క త్యాగాన్ని మనం గ్రహించినప్పుడు, సర్వోన్నతుడగు ఆది సంబోధుడు చేసిన అద్భుత కార్యాన్ని మనము అవలంబన చేసుకుని గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమం మనకి అర్థం కావాలి. ఇప్పుడున్న దేహం అనేది మనము విడవలసిన ఒక దినము వస్తుంది. అయితే క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు అన్నారు. క్రీస్తు నందు నీ బ్రతుకు కట్టుకున్నవారు ధన్యులు. యేసునాథుని రక్తాన్ని ఆశ్రయించిన వారు ధన్యులు. యేసునాథునితో నడుచువారు ధన్యులు. యేసునాథుని పరిశుద్ధ రక్తాన్ని తీసుకున్నవారు ధన్యులు. ఎందుకంటే పునరుద్ధానమనే ఒక అనుభవం ఉన్నది. పునరుద్ధానమనే అనుభవం లేకపోతే ఆ అనుభవాన్ని గురించినటువంటి స్పష్టీకరణ మనకి తెలియదు. అనుభవాన్ని గురించి స్పష్టీకరణ తెలియకపోతే, స్పష్టం లేకపోతే మనం నమ్మిన విశ్వాసము వ్యర్థము. నేను ప్రకటించిన సువార్త వ్యర్థము. వింటున్న మీరందరూ వ్యర్థమైన ప్రసంగాలు వింటున్నట్టు అర్థము. కాలయాపన చేస్తున్నట్టు అర్థము. తెలియనటువంటి వ్యవహారం నడుపుతున్నటువంటి అర్థము. క్రైస్తవ సమాజం ఎటుపోతుందో తెలియనటువంటి అస్పష్టతమైన ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి మార్గం ఉందని అర్థం. అంతట ప్రమాదకరం. అందరూ చనిపోతున్నారు, మనము కూడా చనిపోతాం. మనము ఈ దేహాన్ని విడవలసిన దినం ఒకటి వస్తుంది. మరి ఈ స్పష్టత లేకపోతే మనము వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తేడా మనం చెప్పలేము. వారికున్న విశ్వాసం వేరు, మనకున్న విశ్వాసం వేరు. మనకున్న విశ్వాసం ఎట్లాంటిదంటే స్పష్టమైనది. అయ్యగారు కొన్ని రోజుల ముందుట ఒక ప్రసంగం చేశారు. తికమకే అతిపెద్ద శత్రువు.
అస్పష్టతే మనకు అతిపెద్ద శత్రువు. సరైన స్పష్టత లేనటువంటి వ్యవహారం ఏది చేసినా సరే అది మనకు శత్రువుగా కనబడుతుంది. స్పష్టత లేనప్పుడు నమ్మాము, విశ్వాసం ఉంచాం, బతుకులు కట్టుకుంటున్నాం, ఇందులో స్పష్టత లేనప్పుడు అది మన శత్రువుగా తోస్తుంది. నిరంతరము అవునో కాదు, నిజమో కాదు, ఏమో తెలియదు అనుకున్నప్పుడు మనము సంపూర్ణమైన హృదయంతో దైవ సన్నిధిలో ఉండలేము. సంపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి కొనియాడలేము, దేవుని గణపరచలేము. అటువంటి భక్తి సాధన వ్యర్థమైపోతుంది, నిలువెచ్చని స్థితి అయిపోతుంది ఆ భక్తి. ప్రభునందు పిల్లారా, అటువంటి అనుభవం మనకి వద్దు. ఎందుకంటే యేసయ్య చేసిన ప్రతి కార్యము స్పష్టతతో కూడుకున్నది. చేశాడంటే ఏదో అవలేలగా, ఏదో మామూలుగా అరతపడత చేసిన వ్యవహారం కాదు అది. సర్వ మానవ జాతికి ఒకే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా పోతేనే రక్షణ భాగ్యం దొరుకుతుంది, స్వర్గలోక ప్రాప్తి దొరుకుతుంది, వేరొక మార్గం లేదని అంత స్పష్టంగా దేవుడు వివరించున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో గుడ్డి ఎద్దిల్లి చేనులో బండి వ్యవహారం ఏమీ కాదు ఇది. కనుక పునరుద్ధానమును గురించిన స్పష్టత ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఆ స్పష్టత కలిగిన వాడు ఖచ్చితంగా ఆదివారం మన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆదివారం పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతే, ఆ స్పష్టత లేనటువంటి అనుభవం ఉంటే గనక నీవు ప్రార్థన చేసినా, క్రైస్తవ సమాజం నడిచినా సరే అది ఏదో ఆచార వ్యవహారం అయిపోతుంది తప్ప స్పష్టత లేని, అస్పష్టత కలిగినటువంటి జీవితం అయిపోతుంది నీ జీవితం. సంపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధించలేవు, విశ్వసించలేవు, దేవుని కొనియాడలేవు, దేవుని గణపరచలేవు, దేవునితో మనము స్పష్టమైన అవగాహనతో నడవలేము, విశ్వాసం సరిగా ఉంచలేము, అల్ప విశ్వాసాలుగా అయిపోతాం. ఇంకా రానున్న పరిస్థితుల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే లేఖనం చెప్తుంది, అంత్య దినాల్లో అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆ కోవలోకి వెళ్ళిపోతాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ కోవలోనికి మనము వెళ్ళకూడదంటే పునరుద్ధానం గురించిన స్పష్టత మనకి తెలియాలి. ఏమిటంటే యేసునాథుడు ఆ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని ఒక చూద్దాం మనం. ఏం చూడండి, 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. యేసునాథుడు లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా లేపబడతాం. అదే పునరుద్ధానం. లేపబడతాం. మనం మరణిస్తాము, కానీ ఈ క్షయమైనటువంటి దేహంతో మనము ఆయన దానికి వెళ్ళలేము. ఒక్కసారిగా మార్పు చెందాలి, మన దేహంలో మార్పు చెందాలి. ఎట్లా మార్పు అంటే అక్షయమైన దేహముగా, మహిమగల దేహముగా మారుతుంది. అలా మార్చే ఒక వైనాన్ని చూపించడానికి దేవుడు మరణించి తిరిగి లేచాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుమీద మన విశ్వాసం కట్టుకుంటున్నాం, ఆ పునాది మీద మన బ్రతుకులని స్థిరపరచుకుంటున్నాం ప్రభునందు పిల్లారా. అందుకే అన్నాడు యేసయ్య, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలవాడు. ఆ మాట విని ఊరుకోలేదు, మళ్ళా అంటున్నాడు, నా శరీరం తిని రక్తం త్రాగువాడు వానియందు నేను, నాయందు వాడును ఉండును. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, వ్యవహారాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించాలా, గమనించాలా, మన బ్రతుకులను చక్కదిద్దుకోవాలా, స్థిరపరచుకోవాలా, దైవ సన్నిధిలో సత్యములో స్థిరపరచుకోవాలా, సత్యమందు ప్రతిష్ఠితులు కావాలందరూ కూడా. ఎలాగును అంటే నువ్వు పునరుద్ధానమును గురించిన స్పష్టత లేకపోతే, పునరుద్ధానాన్ని సరిగా నమ్మకపోతే మనం ఇంకొన్ని పాపులమై ఉంటాము. దేవుడు చేసిన కార్యము వ్యర్థం అయిపోతుంది, వ్యర్థంగా నీకు తోస్తుంది. అపోస్తలుడు ప్రకటించిన వార్త వ్యర్థంగా నీకు తోస్తుంది, నాకు తోస్తుంది. అట్లాంటి వ్యవహారం మనం చేయొద్దు. ఈ దేహము సకల మానవ జాతి ఎలాగైతే మరణిస్తారో, ఎలాగైతే ఈ దేహము ఈ భూమిలో కలిసిపోతుందో అటు రీతిగా మందు కూడా కలిసిపోతుంది. కానీ
దేవుడు పునరుద్ధానుడైనాడు, లేపబడినాడు. ఆ శరీరము క్షయమైన శరీరము అక్షయమైనదిగా మారింది. దేవుడు ఒక ముంగుర్తిగా మనకు చూపించినారు. అక్షయమైనదిగా లేపబడింది. ఘనహీనమైన శరీరము మహిమగల శరీరంగా లేపబడింది. ఎలాగో అంటే దాని ముందు చెప్పాడు విత్తనం గురించిన మాటలు. ఒక విత్తనం నువ్వు ఎత్తావు, చెట్టును నువ్వు మొలిపించలేదు, చెట్టును అక్కడ వేయలేదు, నువ్వు విత్తనం వేసావు, ఆ విత్తనము చచ్చిపోయింది, అందులో ఒక జీవము పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దానికైతే ఎలాగైతే ఆకులు ఈ కాండము ఎలాగైతే బలపడి పైకి లేచినావో అలాగనే నీకు కూడా ఈ క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనటువంటి ఈ దేహము విడిచిపోయినప్పుడు ఈ దేహం ఎలా మారుతుంది అంటే ఈ ఆత్మకు ఘనమైనదిగా, మహిమగలదిగా, అక్షయమైనదిగా ఈ దేహము మారిపోతుంది. అప్పుడు నిత్యము యుగయుగాలు ఆ మహిమగల దేవునితో నువ్వు సాంగత్యము చేయగలవు. ఆ సర్వును దేవుని కుడిపార్శ్వము నీవు నేను కూర్చోగలము. గమనించండి ప్రభువునందు పిల్లరా, అటువంటి విశ్వాసంలో నువ్వు కట్టబడుతున్నావా? అటువంటి పునాదులు నువ్వు స్థిరంగా ఉన్నావా? లేకపోతే మరొక్కసారి దేవుడు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని ఆశ్రయించుకొని, అయ్యా నా బ్రతుకును చెక్కండి, నా బ్రతుకును మీ సన్నిధిలో కట్టండి, నా బ్రతుకును మీ సన్నిధిలో కొనసాగింప చేయండి, మీరు కోరుకునే ఒక పాత్రధారిగా నన్ను చెక్కండి అని ప్రార్థన చేయు. నీలో నాలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని దేవుని పునరుద్ధానము కొరకు మనము ఎదురు చూసినట్లు మన పునరుద్ధానం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక అక్షయమైన దేహాన్ని కొరకు, మహిమగల దేహము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అవి ధరించుకొని దేవునితో నడవాలి, దేవునితో నిత్యము యుగయుగాలు మనము జీవించాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. కనుక దానికి మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటల గురించి ఆస్వాదించిన ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.